మంచి లంచ్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. ఇది 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. కుక్కర్లోకి చిన్న కప్పు రైస్ తీసుకున్నాను, 1/4 కప్పు కందిపప్పు తీసుకున్నాను. గుర్తుపెట్టుకోండి, ఈ రెసిపీ చాలా ఎక్కువ అవుతుంది అన్నమాట. 1 కప్పు రైస్ తీసుకుంటే అన్ని 1/2 కప్పు తీసుకోండి. శుభ్రంగా కడుక్కున్న 1/4 కప్పు పెసరపప్పు, అలాగే ఎర్రపప్పు కూడా శుభ్రంగా కడిగి 1/4 కప్పు తీసుకోవాలి. అలాగే శనగపప్పుని 2 స్పూన్లు తీసుకోండి. అది గంట ముందు నానబెట్టుకోండి, తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు వెజిటేబుల్స్ తీసుకోవాలండి. ఇక్కడ నేను క్యారెట్ తీసుకుంటున్నాను, అలాగే గ్రీన్ పీస్ తీసుకుంటున్నాను. అన్ని 1/2 కప్పు తీసుకోండి. బీన్స్ కూడా 1/2 కప్పు తీసుకున్నాను. ఇలా బంగాళదుంప 1, ఉల్లిపాయ తీసుకున్నాను. ధనియాల పొడి 1 స్పూను, సాల్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. మిరియాల పొడి వేసుకోవాలి. మిరప్పొడి 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇందులోకి నేను 3 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. పసుపు పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. 2 నుంచి 3 విజిల్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టుకొని ఉడకబెట్టుకోండి. అయిపోయింది, వాటర్ లేదు కదా, ఇలా కూడా మీరు తీసుకోవచ్చు. వేడి నీళ్ళే తీసుకోవాలన్నమాట. ఈ రైస్ని అంతా ఉడికించుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యితో తాలింపు పెడితే చాలా టేస్ట్గా ఉంటుంది. 1/2 స్పూన్ జీలకర్ర, చెక్క, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు, 1 ఇంచు అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 5-6 వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 చిన్న సైజు టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కిచిడీలో కలిపేసుకోవాలి. సూపర్ టేస్టీ హెల్దీ లంచ్ రెసిపీ. లంచ్ బాక్స్లోకి బాగుంటుంది, డిన్నర్లోకి బాగుంటుందండి. లైట్గా ఉంటుందన్నమాట, చక్కగా తిని పడుకోవచ్చు. పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా పంపించవచ్చు. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది అండ్ హెల్దీ కూడా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.